హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మరొక బ్యూటిఫుల్ ప్రదేశంగా అయితే వచ్చాము. ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు అద్భుతమైన ప్రదేశానికి అయితే వచ్చేసాము. అదేనండి మన లక్కవరం బ్రిడ్జికి అయితే వచ్చేసాము. లక్కవరం బ్రిడ్జి ఎంట్రన్స్ ప్రైస్ అయితే 10 రూపీస్ ఉంటుంది. బోటింగ్ ప్రైస్ వచ్చేసి 50 రూపీస్ నుంచి 300 వరకు అయితే ఉంటుంది. నార్మల్ బోట్కి అయితే 50 రూపీస్, స్పీడ్ బోట్కి అయితే 300 రూపీస్ ఉంటుంది. టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 8 o'clock నుంచి ఈవినింగ్ 5:30 వరకు అయితే ఉంటుంది. సండే మాత్రమే 7 వరకు అయితే ఉంటుంది. మిగతా టైంలో అయితే 5:30 వరకే ఉంటుంది. లక్కవరంలో స్టే చేయడానికి అయితే మనకు హడతా రిసార్ట్స్ అయితే ఉంటాయి. అందులో ప్రత్యేకంగా గ్లాస్ కాటేజ్ అయితే ఉంటాయి. ప్రకృతిని ఆస్వాదిస్తూ ఈ అందమైన దీవిని చూస్తూ అలా ఎంజాయ్ చేసుకోవచ్చు మనం. ఇదే కాకుండా బుస్వాపూర్లో కూడా మనకు రూమ్స్ కూడా అందుబాటులో ఉంటాయి. ఇక్కడ మనకు హరిత రిసార్ట్లో మనకు కాస్ట్ ఎక్కువ అనుకుంటే అక్కడ కూడా మనం స్టే చేయొచ్చు. చాలా బ్యూటిఫుల్ ప్లేస్ ఇది. మనకు హైదరాబాద్ నుంచి అయితే మనకు 215 కిలోమీటర్లు ఉంటుంది. అలాగే వరంగల్ హన్మకొండ నుంచి 76 నుంచి 75 కిలోమీటర్లు అయితే ఉంటుంది. హైదరాబాద్ నుంచి వరంగల్కి వచ్చి వరంగల్ నుంచి మనం మునుగుకి వెళ్ళే బస్సులో వెళ్ళాలి. మధ్యలో మనకు బుస్వాపూర్ క్రాస్ రోడ్ అని అడిగితే అక్కడ తీస్తారు. అక్కడి నుంచి మనం అయితే ఆటోలు మాట్లాడుకొని డైరెక్ట్ లక్కవరంకి అయితే వెళ్ళిపోవచ్చు. లక్కవరం సరస్సు మీదుగా విస్తరించి ఉన్న ఈ వంతెన చుట్టూ అందమైన కొండలు మరియు పచ్చదనం ఉంది. 1.8 మీటర్లు వెడల్పు ఉన్న సస్పెన్స్ వంతెన 160 మీటర్లను కలిగి ఉన్న స్పన్ మరియు ఉక్కు కేబుల్ తయారు చేయబడింది. ఇది శక్తివంతమైన గాలులు మరియు భూకంపాలతో సహా తీవ్రమైన వాతావరణం తట్టుకునేలా నిర్మించబడింది. దాని జీవితాన్ని పొడిగిస్తుంది. వంతెన యొక్క అద్భుతమైన వైస్టేజ్ పాయింట్ కారణంగా సరస్సు మరియు దాని పరిసరాల యొక్క అద్భుతమైన వీక్షణను అందిస్తుంది. ప్రకృతి ప్రేమికులు మరియు ఫోటోగ్రఫీ అవసరం దీన్ని ఆకర్షితులవుతారు. వంతెన వద్ద సందర్శన వివిధ రకాల కార్యకలాపాలు అందుబాటులో ఉన్నాయి. వంతెన అందించే లక్కవరం సరస్సు మరియు దాని పరిసరాల యొక్క అద్భుతమైన దృశ్యం దాని ప్రధాన ఆకర్షణతో ఒకటి. సందర్శకులు తరచుగా వంతెన మీదుగా తీరుగా షికారు చేస్తూ అద్భుతమైన వీక్షణను ఆరాధిస్తారు. లక్కవరం వంతెన వద్ద బోటింగ్ మరొక బాగా ఇష్టపడే కార్యక్రమం. సందర్శకులు సరస్సు నుండి ఒకదానిని అద్దెకు తీసుకుని వంతెన కింద పడవ ప్రయాణం చేయవచ్చు. ఈ వంతెన సాహసం ఇష్టపడే సందర్శకుల కోసం బంగీ జంపింగ్ను కూడా అందిస్తుంది. జంపర్లు వంతెనపై నుండి స్వేచ్ఛగా పడిపోయే థ్రిల్ను ఆస్వాదించిన తర్వాత బంకీ త్రాడు వారిని తిరిగి పైకి తీసుకువస్తుంది. ఈ ప్రాంతం మొత్తం పచ్చని పంటలు మరియు ఆహ్లాదకరమైన నీటి నదులతో సమృద్ధిగా ఉంది. కొండల మధ్య దాక్కున్న లక్కవరం సరస్సు కాకతీయ పాలనలో కనుగొనబడింది. సాయంకాలం సంధ్యా సమయంలో బోటింగ్లో షికారు చేస్తూ ఆ సన్సెట్ని ఆస్వాదిస్తూ అద్భుతమైన ఫీలింగ్.